चौस मोहन, सैयद रफ़ी, पिल्ली पूजिता, पिल्ली संध्या, सैयद मजाकड़ देवेंदर, मेकल राजू, मेकल गंगाराम, नेट्टु गुप्ता सत्यनारायण गुप्ता, बजरंग दोंडू राउत, मोहम्मद कलीमुनी చదువుతుండో వీళ్ళందరికీ కార్డుకు అర్హులు. కొత్త రేషన్ కార్డు 26 తర్వాత మన గౌరవ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించాలా. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చిన లిస్టు మన శాంసన్ గారు చదవడం జరుగుతుంది. ఉండి కొడుకులు 2, 3, 4 తండ్రి దాంట్లోకి వెళ్ళి డిలీషన్ చేస్తేనే కొత్త రేషన్ కార్డు వస్తుంది. అట్లా కూడా దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళవి మన మండలంలో మొత్తం మీద మన తహసీల్దార్ లాగిన్లో 4000 ఉన్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే మీరు పెట్టుకున్నారా మీ సేవలల్లో డిలీషన్ దెన్ ఇంద్రం ఇల్లు అయిపోయింది. దెన్ ఒక రేషన్ కార్డ్స్ ఇప్పుడు శాంసన్ చదివేది అమ్మ దయచేసి ఫస్ట్ మొదటగా ఇప్పుడు రేషన్ కార్డు చెప్పడం జరుగుతుంది. వైట్ పేపర్లు ఇస్తాము, మీరు రాసిస్తే సరిపోతుంది. నేడు మనం డిచ్పల్లి మండలంలో నడిపెల్లి గ్రామ పంచాయతీ మరియు నడిపెల్లి తాండా గ్రామ పంచాయతీలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహిస్తున్నాం. మా టీం బృందంతో పాటు మన ఇందిరమ్మ కమిటీలు మరి గ్రామ ప్రజలు అందరూ హాజరు కాగా మనం నడిపెల్లిలో కంప్లీట్ చేసుకున్నాం గ్రామ సభ. ఈ నడిపెల్లి గ్రామ పంచాయతీలో మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అంటే భూమి లేని వ్యవసాయ కూలీలు మన ఈ ఎన్ఆర్ఈజీఎస్ కార్డు జాబ్ కార్డు ఉంది 20 రోజులు ఉపాధి చేసిన కూలీలకి అటువంటి వాళ్ళు ఈ పథకం కింద 187 బెనిఫిషరీ సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళలో 2 లిస్టు, మొదటి లిస్టు 237, మళ్ళా రెండవ లిస్టు 130 ఇవి కూడా మనకు ఈ నడిపెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు బెనిఫిషరీకి శాంక్షన్ అయినాయి. అదేవిధంగా ఈ రైతు భరోసా అంటే ఎకరానికి 12,000, ప్రతి ఎకరానికి 12,000 ఇటువంటి మన వేసేటటువంటి పథకం ఉంది. దీనిలో మనము ఇక్కడ 198 ఎకరాలు అంటే 200 ఎకరాలే మాత్రమే ఈ గ్రామంలో నాన్ అగ్రికల్చర్ గా గుర్తించి తీసేయడం జరిగింది. మిగిలిన 1125 ఎకరాలకి మనం రైతు భరోసా పథకాన్ని మనము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డ్స్ లో 239 మెంబర్ అడిషన్స్ శాంక్షన్ అయినాయి. మెంబర్ అడిషన్స్ అదేవిధంగా 97 న్యూ కార్డ్స్ కూడా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో శాంక్షన్ వచ్చినాయి. ఈ టెంటేటివ్ లబ్ధిదారుల లిస్టు మన గ్రామ పంచాయతీలో అంటే గ్రామ సభలు చదవడం జరిగింది. చదివిన తర్వాత దాంట్లో ఏం ఆబ్జెక్షన్స్ రాని పక్షంలో మన బెనిఫిషరీని శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ ప్రజలు చాలా ఇంకా ఎక్కువ కొందరు రేషన్ కార్డ్స్ కావాలి, ఇల్లు కావాలని దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఆ దరఖాస్తు నేడు వచ్చిన అన్ని దరఖాస్తులను ఈ రోజు ఇక్కడ స్వీకరించడం జరుగుతుంది. పంచాయత్ సెక్రటరీ మళ్ళీ ఇక్కడ అవైలబుల్ ఉన్న స్టాఫ్ ఆ రిజిస్టర్లు ఓపెన్ చేశాం. రిజిస్టర్లో ఇంకా ఎవరికి కూడా రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ. ఎవరికి రేషన్ కార్డ్ ప్రజాపాలన అప్లై చేశారు, ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఇవ్వండి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అక్కర్లేదు. మీ సేవ ద్వారా అప్లై చేసిన వాళ్ళు కానీ ప్రజాపాలన అప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అక్కర్లేదు. ఎవరైనా తప్పిపోయి అప్పుడు ఉంటే వాళ్ళు మాత్రం దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి ఈ నిరంతర ప్రక్రియ 26వ తారీఖు నాడు అక్కడ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన తర్వాత ఈ పథకాలు మనకు మన నియోజకవర్గ స్థాయిలో మన ఎమ్మెల్యే గారు కూడా ప్రారంభిస్తారు. ఈ లబ్ధిదారులకు 26 తారీఖు తర్వాత వాళ్ళకి లబ్ధి చేకూరుస్తుందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.